నమస్తే, నేను సత్యం. వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. ఈరోజు మన గెస్ట్ మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి. నమస్తే సార్. నమస్తే. సార్, ఎమ్మెల్సీగా ప్రస్తుతం మీరు ఉన్నారు. ఎందుకు ఎంపీగా పోటీ చేయాలని మీరు ఈసారి ఎంపీకి పోటీ చేస్తున్నారు? అంటే పార్టీలో సభ్యత్వం తీసుకొని పార్టీలో క్రమశిక్షణ కలిగిన ఒక కార్యకర్తగా పార్టీ అధ్యక్షులు ఏదైతే ఆదేశిస్తారో తప్పకుండా శిరస వహించి ఆ నిర్ణయం మేరకు మేము యుద్ధంలో దిగాల్సిందే. ఇది నా నేపథ్యం. ఖచ్చితంగా పార్టీ భావించి అక్కడ నేను కలెక్టర్గా పనిచేసిన అనుభవం, 11 సంవత్సరాలు అదే జిల్లాలో నేను పనిచేసి ఆ నియోజకవర్గ వాసిగా ఉండి ఆ నియోజకవర్గంలోనే గత 6 సంవత్సరాల నుంచి నా స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ప్రజల మధ్యలో ఏదైతే ఉన్నానో ప్రజా ఆదరణ ఉంది కాబట్టి పార్టీలో ఈ మెదక్ పార్లమెంట్ సీటుకి చాలామంది అభ్యర్థన పెట్టుకున్నా కూడా అల్టిమేట్గా పార్టీ నిర్ణయం మేరకు నన్ను నిర్ణయించడం జరిగింది. ఓకే, అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కి ప్రజాదరణ తగ్గిందని ఒక ప్రచారం ఉంది. వాస్తవంగా మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, రెస్పాన్స్ ఎట్లా ఉంది? యాక్చువల్గా ప్రజాదరణ తగ్గలేదు. మీరు మొన్నటి రిజల్ట్ చూసినట్టయితే 1.8% ఆఫ్ ఓట్స్తోని ఇవాళ ప్రభుత్వం ఎలక్షన్ ప్రాసెస్ గమ్మత్తుగా ఉంటుంది. ఎలక్షన్ ప్రాసెస్లో ఏంటంటే ఎంత శాతం ఓటు తేడా ఉంది అనుకుంటే సుమారుగా 4 లక్షల ఓటర్లు టోటల్గా ప్రభావితం చేశారు ఇవాళ, ఓటమి కానీ గెలుపు కానీ. సో ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు పొలిటికల్ పార్టీగా ఓటములు గెలుపులు అనేది సర్వసాధారణం అక్కడ. సో 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాం. అభివృద్ధి సంక్షేమం రెండు కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా మన కొత్తగా సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు ఏదైతే ఉండి తెలంగాణ తెచ్చి పట్టుదలతో శ్రమించిండో చేశాడు. ప్రజల ఆదరణ పొంది రెండోసారి కూడా ఎన్నికై ప్రభుత్వం సమర్థవంతంగా నడిపారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అమలు చేయలేని వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రాలలో భారతదేశంలో ఉందో కాంగ్రెస్ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా అట్లాంటి హామీలు ఇవ్వకుండా టోటల్గా తప్పుడు వాగ్దానాలు ఇచ్చి గ్యారంటీలు అని చెప్పి పేరు పెట్టి బాండ్ పేపర్లు ఇంటింటికి ఇచ్చి ఇవ్వకుంటే నాకు అల్లబట్టుకో అని చెప్పి క్యాండిడేట్లు అందరూ కూడా ఇంటింటికి తిరిగి ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలాడి మోసం చేసి ఇవాళ ప్రభుత్వాన్ని సాధించారు. 4 నెలల్లోనే ప్రజలు ఇవాళ గమనించారు. ఇవి మోసపోయినాం, బంగారం లాంటి కేసీఆర్ని దూరం చేసుకున్నాం, అభివృద్ధిని దూరం చేసుకుంటున్నాం, సంక్షేమాన్ని దూరం చేసుకుంటున్నాం, ఒక విజనరీ థాట్ ప్రాసెస్ లీడర్ని ఇవాళ మనం కాదనుకున్నాం, పెద్ద తప్పు చేసినామని చెప్పి ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చేటప్పటికి మాకు పూర్తిగా ప్రజాదరణ వస్తుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ అయ్యో సార్ తప్పు చేసినాం, మంచి అవకాశం వచ్చింది, కాంగ్రెస్కి బుద్ధి చెప్తాం, ఈసారి మీకు ఓటేస్తాం, మన కేసీఆర్కి ఓటేస్తాం. ఇక్కడ వెంకట్రామరెడ్డి అనుకుంటే నేను ఉండేది నా నియోజకవర్గంలో కేసీఆర్ సార్ నియోజకవర్గం ఉంది, నా నియోజకవర్గంలో హరీష్ రావు సార్ నియోజకవర్గం ఉంది ఇక్కడ. సో వారిద్దరితో కూడా నేను కలెక్టర్గా అతి సన్నిహితంగా పనిచేసిన అదృష్టం నాకు ఉండింది. సో ఆ క్రమంలో నా గెలుపు అనేది అసలు అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. అందులో పెద్దగా మేము వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో అధికారులను వాడుకున్నారని దాదాపు 100కు పైగా అధికారులపై ఎలక్షన్ కమిషన్ వేటేసింది. అసలు ఏం జరిగింది అక్కడ? ఆ సమావేశంలో మీరు ఉన్నారా? ఆ ఫంక్షన్ హాల్లో ఎవరు ఉన్నారని మనకు తెలియదు. నేను నా పార్టీ నా క్యాండిడేచర్ కొరకు నేను హాల్ ఎంగేజ్ చేయడానికి క్యాంపెయిన్ ముగించుకొని పోతున్న క్రమంలో ఉంది అంటే పోయి మేము లైట్లు వేసుకున్నాం గ్రౌండ్ ఫ్లోర్లో. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ మాకు గ్రౌండ్ ఫ్లోర్ చాలు. నాకు ఏంటంటే క్యాంపెయిన్ ఆఫీస్ కావాలి. నాకు ఇప్పుడు నేను 18 నామినేషన్ వేసిన కాడి నుంచి నాకు ఒక మెస్ కావాలి, నాకు ఒక ఆఫీస్ కావాలి. యాజ్ నా ప్లస్ నాకున్న కార్యకర్తలు 2-3 ముఖ్య కార్యకర్తలను అక్కడ రిక్వెస్ట్ చేసుకొని స్థానిక నాయకత్వంలో ఉన్న కొంతమంది కలిసి నా క్యాంపెయిన్ యాక్టివిటీ ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు చెప్తారు. రాజకీయంగా పొలిటికల్గా కూడా ఏదైనా రథాలు ఉంటాయి, వాళ్ళని పొద్దున్నగా తిరిగి వస్తారు, అక్కడ లంచ్ అరేంజ్మెంట్స్ డిన్నర్ అరేంజ్మెంట్స్ మేము చేసుకోవాలి. ఈ క్రమంలో దాన్ని హైర్ చేసుకుందాం, లంచ్ ఎక్కడ పెట్టాలి, డిన్నర్ ఎక్కడ పెట్టాలి, ఫర్నిచర్ ఏం కావాలనేది చూడడానికి వెళ్ళాం. 20 మందో 25 మందో అక్కడ ఆ రోజు సమావేశమై ఉన్నారు. ఆ క్రమంలో లేచి సార్ బాగున్నారా సార్ అని వాళ్ళు అనడము, నేను కరాచలన చేయడంలో దాన్ని మీరు తప్పుగా షోకాజ్ నోటీస్ ఇస్తారు. జనరల్లీ ఏంటంటే ఒక మీద కంప్లైంట్ వచ్చినప్పుడు చెప్పే అవకాశం వస్తుంది. నామినేషన్ వేయడానికి వెళ్తాను ఫర్ ఎగ్జాంపుల్, నాకు నామినేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపు 20 మంది 25 మంది అధికారులు ఉంటారు. 11 సంవత్సరాలు వాళ్ళ మధ్యలో పనిచేసి
వాళ్ళ మధ్యలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై అంటే నామినేషన్ ఇస్తున్నప్పుడు నాలో ఉన్న సంతోషం, నాలో ఉన్న ఎమోషనల్ కనెక్ట్, నాతో పాటు 11 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగుల ఎమోషనల్ కనెక్ట్ని మర్చిపోతే ఎట్లా? అట్లీస్ట్ బాగున్నావా అని అడగాలి కదా, నా మానవ ధర్మం కదా, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ కదా. సో అది కూడా వద్దంటే నేను ప్లాస్టర్ వేసుకొని తిరిగేదా? అసలు ఏంటిది దుర్మార్గపు ఆలోచన. సో ఆ కంటెక్స్ట్ లోపల వాళ్ళు కలిసినప్పుడు బాగున్నామని అడుగుతాం, ఓటు ఏమని అడగలేను నేను. నా వల్ల ఒక ఉద్యోగి ఇబ్బంది జరగకూడదు, అది నా మనస్తత్వం కాదు. ప్లస్ నాకు అందరూ నాకు ఓటు వేసే వాళ్ళే, నా గెలుపు ఖాయమైపోయింది. అక్కడ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో వెంకట్రామరెడ్డి అనే అభ్యర్థి ఆల్రెడీ గెలిచేశాడు, అందులో లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది రాష్ట్రంలో, దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందని మెదక్ ప్రజలు మీకు ఓటేయాలి? బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట మెదక్ నియోజకవర్గం. ఎవరు వచ్చినా ఒకటే, ఎవరు వచ్చినా అందరికీ పనిచేశాం. సో ఈ పరిచయాలలో ఒక విద్యావేత్తగా, ఆ ప్రాంతంలో పనిచేసి ఆ ప్రాంతంలో ఉన్న అవసరాలను గుర్తించిన ఆఫీసర్గా, డెఫినెట్గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నప్పుడు కలెక్టర్కు ఉన్న లిమిటెడ్ పరిధి నుంచి ఒక పెద్ద ఫీల్డ్కి నేను ఇవాళ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నిక కాబడుతున్నా. ఈ క్రమంలో నాకు ఇంకా ఎక్కువ పనిచేసే అవకాశాలు ఉంటాయి. అందరి అభ్యర్థుల కన్నా, ఇవాళ పోటీలో ఉన్న ముఖ్య అభ్యర్థుల కన్నా నాకు ఢిల్లీలో ఉన్న సీనియర్ ఆఫీసర్ల సత్సంబాలు, అల్టిమేట్గా నా కాన్స్టిట్యున్సీకి కావాలి అని అన్నప్పుడు ఒక బ్యూరోక్రసీలో నుంచి వచ్చేటప్పుడు డెఫినెట్గా నాకు ప్రాధాన్యత ఇచ్చి మెదక్ పార్లమెంట్కి ప్రాధాన్యత ఇచ్చి అడుగుతున్నాను నేను. అందులో నాకు తప్పకుండా ఢిల్లీ కేంద్రంగా కూడా నేను రిప్రజెంట్ చేసే పనులు త్వరితగతిన అవుతాయి అనేది నాకు విశ్వసిస్తున్నాను. ఎవరు మీకు ప్రత్యర్థి ఈసారి? మీకు ఎవరితో మీకు పోటీ? అసలు నేను పోటీయే లేదనుకుంటున్నాను. నేను ఒకసారి పనిచేసిన వ్యక్తిగా అందరితో మళ్ళీ ఒకసారి పరిచయ కార్యక్రమం పెట్టుకొని నేను కాంటాక్ట్ చేస్తున్నా అని చెప్పి అభ్యర్థిస్తున్నాను నేను ఓటు. నేనేం చేయగలుగుతాననేది చెప్తా ఉన్నా. ఒక విద్యావేత్తగా ఒక వాళ్ళలో ఒకరినై, వాళ్ళ కుటుంబం సభ్యునై, ఇంటింటికి నా పేరు తెలిసి ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 3 జిల్లాలలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను వెంకట్రామరెడ్డిగా ఒక ఆఫీసర్గా ప్రతి ఇంట్లో నేను ఉన్నాను ఆల్రెడీ. వాళ్ళ కుటుంబ సభ్యుని నేను ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నాను నేను ఇక్కడ. ప్లస్ కలెక్టర్గా కూడా నేను ఎన్నడూ కూడా తప్పుడు పనులు చేయలేదు. మీరు కలెక్టర్గా ఉన్నప్పుడే మల్లన్న సాగర్ ఇష్యూ ఉంది, అప్పుడు మీరు కలెక్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రజల దగ్గరికే మీరు ఓట్లాడడానికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఇక ఆ ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా? చాలా బాగుంటుంది. మీకు 2 విషయాలు, ఇదే అసత్య ప్రచారాలు అంటారు దీన్ని. నిర్వాసితులకు అన్యాయం జరిగిందని మభ్యపెట్టి అబద్ధ ప్రచారణ చేసి, విష ప్రచారణ చేసి, ఓట్లు కావాలనే నెపంతో ఆ రోజు గుళ్ళల్లో ప్రమాణాలు చేసి రైతులందరినీ కూడా మభ్యపెట్టి మోసం చేసి డబుల్ అంటే గెలిచిన సంవత్సరం లోపల 6 లక్షల కంపెన్సేషన్ని 12 లక్షలు ఇస్తా అని మోసం చేసి ఇవాళ మళ్ళీ ఘోర పరాజయం చెందిన వ్యక్తే మళ్ళీ అక్కడే ఓట్లు ఏమని అడుగుతారు, ఎట్లా వేస్తారు ప్రజలు. సో అందుకొరకని నా మీద మల్లన్న సాగర్లో ఉన్న విషయాలన్నీ తప్పు. వెంకటరామరెడ్డి గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా నేను వ్యక్తిగతంగా సేవ చేస్తాను ట్రస్టుదారు అంటారు. అది ఎలా సాధ్యము? ఎలక్షన్ తర్వాతనో, ఎలక్షన్ మీరు గెలిచిన తర్వాతనో, లేదంటే ముందు, అది ఎలా సాధ్యమవుతుంది? 100% ఒకటి ఒక బ్యూరోక్రసీలో పనిచేసి పోటీ పరీక్షలలో పాస్ అయ్యి స్టేట్ లెవెల్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని నేను ఇవాళ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగినప్పుడు నాకు తెలుసు ఏది సాధ్యమవుతుంది, ఏది సాధ్యం కాదు. ప్లస్ బేసికల్గా ఏంటంటే మనం ఒకసారి ఇవాళ గెలవడానికే అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. అసలు అట్లాంటి పని నేను చేయలేను, నా మనస్తత్వం ఒప్పుకోదు. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. సో సెకండ్ పాయింట్, నేను ఏదైతే చేయగలుగుతానో, ఏదైతే నాతో సాధ్యమవుతుందో అదే ఇవాళ నేను వాగ్దానం చేశాను, అదే నేను ప్రమాణం చేశాను. ఏం చెప్పాను? ఏ గడ్డ అయితే నాకు ప్రఖ్యాతి ఇచ్చిందో ఆఫీసర్గా, నన్ను ఇవాళ ఈ అవకాశం నాకు దక్కిందో, నేను మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకోకుంటే నన్ను అక్కడ ఎంపీ అభ్యర్థి ఎందుకు ఇస్తారు? నేను ఎక్కడో పనిచేస్తే ఎక్కడి నుంచో తీసుకొచ్చి నన్ను అభ్యర్థిగా ఎట్లా ఇస్తారు? పార్టీ ఎట్లా ఇస్తుంది? అది మెదక్ గడ్డ. నేనేమంటున్నానంటే అక్కడ గెలిచినప్పుడు ఎంపీ అభ్యర్థిగా నేను భిన్నంగా ఉండాలనేది నా ఆలోచన. అంటే నేను సేవ చేయాలి. భగవంతుని దయ వల్ల, భగవంతుని ఆశీస్సులతో ఇవాళ కంపెనీ కూడా మంచి కంపెనీగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రఖ్యాతి చెందింది. సో ఉమ్మడి ఆస్తి నుంచి నేను ఒక 100 కోట్లు ఇవాళ కుటుంబం నుంచి అడిగినప్పుడు నా కుటుంబ సభ్యులు, మా అమ్మ, మా అన్నలు, తమ్ముళ్ళు అందరూ సహకారం ఇచ్చి
ట్రస్ట్ ఏర్పాటుకి నాకు ఇవాళ వాళ్ళు కూడా ట్రస్ట్లో మెంబర్స్గా ఉండి నాకు ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇస్తూ ఉన్నారు. తెరచాటు అభ్యర్థి మాజీ మంత్రి హరీష్ రావుకి తెరచాటు అభ్యర్థి హరీష్ రావు అభ్యర్థి వెంకటరామరెడ్డి అని ఒక ఆరోపణ చేస్తారు. హరీష్ రావు గారి అభ్యర్థి అయినా వెంకటరామరెడ్డి అభ్యర్థి అయినా కూడా తెరచాట తెర ముందా కన్నా ఎక్కువ కలెక్టర్గా నన్ను గుర్తుపట్టని వ్యక్తి ఉన్నాడు ఆ జిల్లాలో. నేరుగా సంబంధాలు పెట్టుకున్న వ్యక్తిని. అప్పుడు నా మీద ఒక విమర్శ కూడా ఉండేది. ఈయనేంటి ప్రజాప్రతినిధిగా లాగా స్టైల్గా కలుస్తాడు అందరినీ, ఈయనకు ఎమ్మెల్యే అంటే పట్టింపు లేదా, ఎంపీ అంటే పట్టింపు లేదా అనే తీరుగా నా మీద కొన్ని విమర్శలు వచ్చేది. నా నేచర్ ఏంటంటే ఎదుటి వ్యక్తి వచ్చినప్పుడు ఆయనకు కావాల్సినంత సమయం కేటాయించి ఓపికగా విని ఆ సమస్య పరిష్కరిస్తాం. ఇక్కడ హరీష్ రావు గారిను వెంకటరామరెడ్డి గారు కలిస్తేనే ఇవాళ మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా దేశ పటంలో మొత్తం అన్ని భారతదేశంలో అన్ని జిల్లాల కంటే మొదటి 10 స్థానాల్లో ఎదిగింది. మీ నియోజకవర్గానికి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు సీఎంని కలిశారు. ఫస్ట్ వాళ్ళే కలిశారు. ఆ ప్రభావం ఈ ఎన్నికలపై ఉంటుందా? ఇవాళ చూడండి ఆ శాసనసభ్యులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏ ఒక్క శాసనసభ్యునికి కూడా అలాంటి ఆలోచన లేదు. ఫస్ట్ పాయింట్. నేను 11 సంవత్సరాలు ప్రతి శాసనసభ వాళ్ళందరూ ఇవాళ మొదటిసారి శాసనసభ్యులు కాలేవాళ్ళు. అందరికీ సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా 3వసారి అసెంబ్లీకి ఎన్నికైనారు. కొంతమంది 4వసారి ఎన్నికైనారు. వాళ్ళందరితో నాకు సత్సంబాలు ఉన్నాయి. వెంకటరామరెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే పర్సనల్ లెవెల్లో ఉన్న కనెక్ట్ నాకు. సో నాకు ఆ పార్టీలకు అతీతంగా పనిచేసిన ఇవాళ నాకున్న స్ట్రెంత్ ఏంటంటే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కరుడు కట్టిన బీజేపీ కార్యకర్త నాకే ఓటేస్తాడు, కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త నాకే ఓటేస్తాడు, బీఆర్ఎస్ కార్యకర్త నాకే ఓటేస్తాడు, ప్రజలు నాకు ఓటేస్తాడు. మెజారిటీ ఎంత వస్తుందో మీరు చూడండి. ఓకే, ఫైనల్గా మెదక్ ఓటర్లకు ప్రజలకు వెంకటరామరెడ్డిగా మీరు ఏం చెప్తారు? వెంకటరామరెడ్డి అంటేనే సేవకుడు, వెంకటరామరెడ్డి అంటేనే ప్రజల మనిషి, వెంకటరామరెడ్డి అంటేనే మంచి గుండున్న మనిషి, మొండి మనిషి, పట్టుబడితే వదలడని మనిషి, ప్లస్ ధైర్యం ఉన్న మనిషి. కాబట్టి మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న సభ్యునిగా ఉంటా, అందరి కార్యకర్తలను భుజాన్ని వేసుకొని పనిచేస్తా, ప్రతి వ్యక్తికి పలుకుతా, ప్రజల మధ్యలో ఉంటా. గెలుపైన తర్వాత మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని నన్ను ప్రజలు నేను చేసిన పనికి విశ్వసిస్తారు, నన్ను గెలిపిస్తారు. నా టర్మ్ మొత్తం సేవకుడిగా ఉంటా. నేను చనిపోయి ఇదే మెదక్ పార్లమెంట్ గడ్డలో నా తనువు చాలించినప్పుడు, ఆ మట్టిలో నేను కలిసినప్పుడు కూడా, నేను చనిపోయిన తర్వాత కూడా వెంకటరామరెడ్డి సేవలు, వెంకటరామరెడ్డి ట్రస్ట్ సేవలు 50 సంవత్సరాలు నన్ను గుర్తుపెట్టుకునే విధంగా చేయాలనే కోరిక తప్పితే నాకు ఇంకేం లేదు. బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి వెంకటరామరెడ్డి అభిప్రాయం. మరో కార్యక్రమంలో మరోసారి కలుద్దాం. నమస్తే.